అక్షరమే ఆయుధంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా జనం గొంతుకై ముందుకు సాగుతున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరో మైలురాయిని అధిగమించింది. టీనేజ్ సెన్సేషన్ గా అద్భుతాలు సృష్టించిన ఏబిఎన్ స్వీట్ 16 యానివర్సరీ ఘనంగా జరిగింది. 16 వసంతాలుగా ప్రతి ఏడాది కొత్త అనుభూతిని అందుకుంటూ దాన్ని తెలుగు ప్రజల ప్రయోజనానికి వినియోగిస్తూ ఏబిఎన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఛానల్ ఆవిర్భావమే ఒక సెన్సేషన్ కాగా ప్రతినిత్యం సహేతుకమైన జర్నలిజంతో ముందుకు సాగుతున్న ఏబిఎన్ లో యానివర్సరీ సంబరాలు అంబరానంటాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరు రాధాకృష్ణ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి 23వ వార్షికోత్సవం ఏబిఎన్ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఎండీ వేమూరు రాధాకృష్ణ సిబ్బంది జర్నలిస్టులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పాఠకులపై ఆంధ్రజ్యోతి చెరగని ముద్ర వేసిందని, 16 సంవత్సరాలుగా విశిష్ట న్యూస్ ఛానల్ గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగుతోందని అన్నారు. నిష్పాక్షపాతంగా వార్తలను అందించడంతో ముందుండే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అన్ని రంగాల్లో నంబర్ గా ఉండాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. మంగళగిరిలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మంగళగిరిలో టాటా హిటాచీ డీలర్షిప్ షోరూమ్ ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం కోసం బుల్డోజర్లను ఉపయోగించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కోసం మాత్రమే బుల్డోజర్లను ఉపయోగిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. వైసీపీ విధ్వంస పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీని గాడిన పెడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా పనులు సాగుతున్నాయన్నారు. అన్ని జిల్లాల్లో కంపెనీలు ఏర్పాటు కానున్నాయని, భారీ పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని లోకేష్ తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గమ్యస్థానం నుంచి వికసిత్ భారత్ కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందన్నారు. $15 బిలియన్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ను, దేశంలోని మొట్టమొదటి ఏఐ నగరాన్ని విశాఖ పొందడం గొప్ప ముందడుగని, ఈ చొరవతో అందరికీ ఏఐ శక్తి నిజంగా తెలుస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం నిరంతరాయంగా చేస్తున్న కృషి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు బ్రాండ్ 4 దశాబ్దాల దార్శనికత అనుభవానికి స్పష్టమైన నిదర్శనమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్ర మండల కేంద్రంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజనుల కోసం 5,30,00,000 వ్యయంతో పాఠశాల నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేద విద్యార్థులెవరూ చదువుకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో గిరిజన పాఠశాల రోడ్ల మరమ్మతులకు సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ చెప్పారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేమ్ చేంజర్ అవుతుందని రాష్ట్ర కుంచిటిగా వక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు. అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ ను గూగుల్ క్లౌడ్ సంస్థ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి విస్తృతమైన పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లే గూగుల్ వంటి ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి వస్తున్నాయని లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖ తూర్పు నియోజకవర్గం సఖీ సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా 35 ఏళ్లలోపు వయసున్న వారికి హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. వారికి 5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ ద్వారా హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో మహిళ సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే వెలగపూడి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పాలిటెక్నిక్ విద్యార్థి బొమ్మిరెడ్డి బాలు కుటుంబాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్య దత్తత తీసుకున్నారు. ఇటీవల ఆనం కాలేజీని కైవల్య సందర్శించారు. ఈ క్రమంలోనే బాలుడు ప్రమాదవశాత్తు కాలు విరిగిందని, బండారుపల్లిలో ఉండే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని వాపోయాడు. తండ్రి సూచనతో బాలుడు కుటుంబాన్ని కైవల్య దత్తత తీసుకున్నారు. బాలుడు, అతని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. జగన్ పై టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ దేవస్థానం జగన్ దేవస్థానంలా నిబంధనలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో పరకామణి కేసును పక్కదారి పట్టించారని మండిపడ్డారు. పరకామణి కేసును లోక్ అదాలత్ కు పంపడంలో భూమన కరుణాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. పరకామణి కేసులో అసలు పాత్రధారులు త్వరలో బయటపడతారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. బుడగజంగం కులస్తులకు ఎస్సీ సర్టిఫికేట్లు తప్పకుండా ఇప్పిస్తానని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. కర్నూలులోని బేడ బుడగజంగం కాలనీని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారు. బేడ బుడగజంగం కులస్తుల సమస్యలను ఆమె నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. వీరికి ఎస్సీ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల అన్ని విధాలుగా నష్టపోతున్నారని, వీరందరికీ సర్టిఫికేట్లు ఇస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
తిరుపతి ఎక్సైజ్ పోలీసులు ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కపిలతీర్థంలోని ఓ వైన్ షాప్ దగ్గర మద్యం మత్తులో ఓ వ్యక్తి కింద పడిపోతే కల్తీ మద్యం తాగి పడిపోయాడంటూ వీడియో తీసి వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా పూర్తి దర్యాప్తు చేసిన పోలీసులు వైసీపీకి చెందిన ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, PA వెంకటేష్, A2 గా వైసీపీ సోషల్ మీడియా సభ్యుడు బృంగి నవీన్ పై కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి హై డ్రామా నడిచింది. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. 2 రోజుల క్రితం వైసీపీ ఆధ్వర్యంలో పలాసలో మద్యంపై నిరసన ర్యాలీ చేపట్టారు. ఎక్సైజ్ కార్యాలయం వైపు వైసీపీ శ్రేణులు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ మెడపై చేయి వేసి వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి వెనక్కి లాగాడు. దీనిపై కేసు నమోదు చేసి ఆయన అదుపులోకి తీసుకున్నారు. దీంతో వైసీపీ అనుచరులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ అప్పలరాజు పోలీసు సిబ్బందిపై చిందులు వేశారు. నకిలీ మద్యం నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పలు నిబంధనలను ఎక్సైజ్ శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. QR కోడ్ను స్కానింగ్ చేశాకే మద్యం అమ్మాలని నిబంధన తీసుకొచ్చింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా తప్పనిసరిగా స్కాన్ చేయాలని, ప్రతి మద్యం దుకాణం, బార్ దగ్గర ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పాల్గొని నివాళులర్పించారు. హైదరాబాద్ కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పురాణ్ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. దళిత ఐపీఎస్ అధికారి పురాణ్ ను వేధింపులకు గురిచేసిన 8 మంది అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడని, కంటితుడుపు చర్యగా కేవలం రాష్ట్ర డీజీపీని మాత్రమే తొలగించారని మండిపడ్డారు. కేంద్రం మొద్దునిద్ర వీడి పురాణ్ కు న్యాయం చేయాలని మంత్రి పొన్నం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట యాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. హైదరాబాద్ లో యాత్ర పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. పోస్టర్పై తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రాలున్నాయి. దారులు వేరైనప్పుడు కేసీఆర్ ఫోటో వాడటం సరికాదని భావించినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుంది అని అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. 4 నెలల పాటు యాత్ర ఉంటుందని, ఇందులో భాగంగా అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తామని కవిత చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనటం హాస్యాస్పదంగా ఉందని ఎంపీ అరవింద్ అన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశస్తులకు గతంలో బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయం ఇచ్చిందన్నారు. ఇక జూబ్లీహిల్స్ లో డ్రగ్స్, మత్తు పదార్థాల దందాకు తెరలేపింది కేటీఆర్ కాదా అని అరవింద్ ప్రశ్నించారు. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని ప్రకటించారు. బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి సుమారు 25,000 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఈ సమీకరణాల్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం లంకల దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించింది. అంగన్వాడీ సెంటర్ల కొత్త భవనాల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో పర్యటించిన ఆయన అంగన్వాడీ సిబ్బందితో కలిసి నియోజకవర్గంలోని మొత్తం 305 అంగన్వాడీ సెంటర్ల టీచర్లు, ఆయాలకు కొత్తగా తెచ్చిన డ్రెస్ కోడ్తో 2 జతలను పంపిణీ చేశారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు మంచి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అంకిత భావంతో సేవలు కొనసాగించాలని ఎమ్మెల్యే కోరారు. 10 రోజుల క్రితం తోటి పిల్లలతో ఆడుకుంటూ గురుకుల విద్యార్థి వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందడం దురదృష్టకరమని విద్యార్థి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థి మృతి ఘటనపై ఉపాధ్యాయులను ఆరా తీశారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం తప్పకుండా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ మైనారిటీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మాధవ్ కోరారు. అబ్దుల్ కలాం చేసిన ఎన్నో ప్రయోగాలు భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని కొనియాడారు.
42% బీసీల రిజర్వేషన్ అమలును కోరుతూ ఈ నెల 18న బీసీ సంఘాల నేతలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీసీ సంఘాల కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీకి కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 18న రాష్ట్ర బంద్కు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కర్నూలు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలను అభివృద్ధి చేయాలని, విభజన హామీలను అమలు చేయాలని కోరారు. సంవత్సరానికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్న ఎన్డీఏ ప్రభుత్వ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గో బ్యాక్ నరేంద్ర మోదీ అంటూ నినాదాలు చేశారు. హెచ్సీఏ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పీఎస్లో కేసు నమోదైంది. ప్లేయర్ల నుంచి సెలక్షన్ కమిటీ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అండర్-19, అండర్-23 లీగ్లు ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వనందుకు ప్లేయర్లను ఆడనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిపై చర్యలు తీసుకోవాలని ప్లేయర్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విశాఖ భీమిలి నియోజకవర్గం తుర్లవాడ సమీపంలోనే గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఆ ప్రాంత ప్రజలు కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గంటా రవితేజ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రాంతానికి గూగుల్ రావడం వల్ల ఈ ప్రాంతం దేశానికి కూడా తలమానికం అవుతుందన్నారు. గత ప్రభుత్వాలు విధ్వంసాలు సృష్టిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని, అందుకే పలు కంపెనీలు ఈ ప్రాంతానికి తరలి వస్తున్నాయని గంటా రవితేజ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూపర్ జీఎస్టీ 2.0 పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు విశాఖ బీచ్ రోడ్లో ర్యాలీ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ చేతుల మీదుగా ర్యాలీ ప్రారంభించారు. జీఎస్టీ స్లాబ్లు అన్నింటినీ రెడ్డుగా మార్చడం వల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రతి వస్తువును తగ్గిన ధరలకే ప్రజలకు అందించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనను వ్యతిరేకిస్తూ కర్నూలులో వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. పీఎం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చకుండా కేవలం శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. గతంలో శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఇంతవరకు పూర్తి కాలేదని, మళ్లీ కొత్తగా కర్నూలులో శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు నగరంలో రాత్రి వేళ పోలీసులు ముమ్మరంగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఎస్పీ అజిత్ వేజెండ్ల ఆకస్మికంగా నాకాబందీని పరిశీలించారు. రౌడీజం, దౌర్జన్యాలు నియంత్రణకి చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచామని అన్నారు. శివారు ప్రాంతాల్లో డ్రోన్స్ తో నిఘా నిరాటకంగా కొనసాగుతుందని చెప్పారు. ఎవరైనా రౌడీజం, దందాలు, మాఫియాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్ష 32వ రోజుకు చేరింది. ఇవాళ గ్రామంలో మత్స్యకారులతో జరగాల్సిన జిల్లా కలెక్టర్ సమావేశం వాయిదా పడింది. ముందస్తు చర్యల్లో భాగంగా రాజయ్యపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులు అన్ని పోలీసులు బంధించారు. వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తారని మత్స్యకారులు ఎంతో ఎదురుచూశారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల కలెక్టర్ సెలవుపై వెళ్లడంతో కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయకుండా రాయలసీమకు ద్రోహం చేసిన నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ కర్నూలు జిల్లా కోడుమూరులో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మోదీ గో బ్యాక్, మోదీ డౌన్ డౌన్, విభజన హామీలను వెంటనే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. 2014 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని విమర్శించారు. వెనుకబడిన రాయలసీమకు తాగు, సాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ రాష్ట్రానికి రావడానికి అర్హత లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మున్సిపల్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైరా మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ నుంచి మున్సిపల్ ఉద్యోగులు ప్రభుత్వ నిధులను చెక్కుల రూపంలో 54 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారని జిల్లా నాయకులు ఎర్రబాబు విమర్శించారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన నిధులను మున్సిపల్ ఉద్యోగుల స్వాహా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. నల్గొండ జిల్లా ఏపూరులో పత్తి దళారుల మోసం బయటపడింది. తప్పుడు తూకం యంత్రాలను ఉపయోగించి రైతులను మోసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 1 క్వింటాకు 5 కిలోలు తక్కువ తూకం చూపిస్తున్నారు. అనుమానంతో రైతులు మరోచోట తూకం వేయగా మోసం స్పష్టంగా బయటపడింది. దీంతో రైతులు దళారిని బంధించి అధికారులకు సమాచారం అందించారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పరపల్లి ఈసీ వాగు వద్ద హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దాదాపు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫ్లాట్స్ చేసిన
కబ్జాదారులపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. అయితే గతంలో ఇదే వెంచర్ను రెవెన్యూ అధికారులు నేలకూల్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువతిని హోంగార్డ్ గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ వైద్యురాలు పద్మజను సంప్రదించగా వైద్యం వికటించి ఆ యువతి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలింది. హిందూ మతాన్ని ఎంతగానో గౌరవించే హాలీవుడ్ నటుల్లో విల్ స్మిత్ ఒకరు. ఇటీవల వజ్రాలు పొదిగిన వినాయకుడి లాకెట్ ను చేయించుకుని మెడలో ధరించారు. అయితే గతంలో కూడా స్మిత్ హరిద్వార్లో శివారాధన, రుద్రాభిషేకం చేసి తన భక్తిని చాటుకున్నారు. తాను భగవద్గీత చదివానని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినప్పుడు భగవద్గీత శ్లోకాలను వల్లవేస్తానని పలు సందర్భాల్లో తెలిపారు. విల్ స్మిత్ వినాయకుడి లాకెట్ ధరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివాసీల ఆరాధ్య దైవం పద్మాల్పురి కాకో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం పద్మాల్పురి కాకో అమ్మవారి ఆలయానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆశ్వేజ పౌర్ణమి నుండి ప్రారంభమైన దండారి ఉత్సవాలు దీపావళితో ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు తరలివచ్చే ఆదివాసీ భక్తుల కోసం శాశ్వత సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. వరంగల్ జిల్లా కట్యాల్లో వింత ఘటన జరిగింది. 15 ఏళ్ల క్రితం వేసిన బోర్లోంచి నీరు పైకి ఉబీకు వస్తోంది. బోర్లోంచి నీరు రావడాన్ని చూసిన స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకన్నా ఎకరం పొలం కోసం 15 ఏళ్ల క్రితం 200 ఫీట్ల లోతున బోరు వేయగా నీరు సరిగ్గా రాకపోవడంతో వదిలేశానని రైతు కిరణ్ చెప్పారు. ఇన్నేళ్లకు బోర్ నుంచి నీరు ధారాళంగా ఉబికి రావడం గంగమ్మ చలవే అంటూ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రౌడీజాన్ని అదుపు చేసేందుకు అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ పరిశీలించారు. ఆయా స్టేషన్ల పరిధిలో గంజాయి, రౌడీ షీటల యాక్టివిటీస్ కేసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెనాలి పరిసర ప్రాంతాల్లో రౌడీజం బాగా పెరిగిందని, దీనిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ తెలిపారు. అలాగే ఉమెన్స్ సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడే ప్రశ్న లేదని అన్నారు. సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా 2 వాహనాల్లో 260 కిలోల గంజాయి పొట్లాలను గుర్తించారు. నిందితులు పారిపోయేందుకు యత్నించగా వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 1,30,00,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి సాగు కట్టడిపై సంగారెడ్డి జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నారాయణఖేడ్లో కొందరు పత్తి, కంది పంటల్లో అంతర పంటలుగా గంజాయి సాగు అవుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అప్రమత్తమైన జిల్లా పోలీసులు డ్రోన్లతో గంజాయి సాగు, నిల్వలపై తనిఖీలు నిర్వహించారు. నారాయణఖేడ్ డీఎస్పీ, సీఐ ఆధ్వర్యంలో పంట పొలాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ బ్యూరో అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోని ఇందిరానగర్లో 2 మహిళలు అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. మహిళలను అరెస్ట్ చేసి వారి నుంచి 173 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు జెడ్పీ హైస్కూల్లో 3 విద్యార్థులను మిస్సింగ్ కలకలం రేపింది. మంగళవారం నల్లచెరువులోని పాఠశాలకు వచ్చిన 3 10th విద్యార్థులు తిరిగి వారి గ్రామాలకు వెళ్లలేదు. దాంతో వారు ఎక్కడున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బంధువులు తెలిసిన వారిని సంప్రదించగా ఫలితం లేకుండా పోయింది. దాంతో తల్లిదండ్రులు నల్లచెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంక్లో భారీ చోరీ జరిగింది. బ్యాంక్ గోడకు కన్నం పెట్టి లోపలికి చొరబడిన దొంగలు నగదు చోరీ చేశారు. బ్యాంక్లో ఎంత నగదు చోరీ జరిగింది అన్న వివరాలు ఇంకా స్పష్టత రాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో ఈ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసిన వ్యక్తి ఖాతాదారుల నగల విషయంలో గోల్మాల్కు పాల్పడినట్లు సమాచారం. తమిళనాడులో అసెంబ్లీలో కరూర్ ఘటనపై చర్చ జరిగింది. ప్రభుత్వ బాధ్యతారాహిత్యంతోనే కరూర్ ఘటన జరిగిందని, కరూర్ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం ఉందని పళనిస్వామి ఆరోపించారు. పళనిస్వామి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం స్టాలిన్ కూటమి ఏర్పాటుకి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మాట్లాడారు. కరూర్ ఘటనను రాజకీయంగా వాడుకోవద్దని సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీకి దూరమైనట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని, తాను మాత్రం పోటీ చేయనని పీకే తెలిపారు. కాగా బీహార్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన వేళ ప్రశాంత్ కిషోర్ తీసుకునే నిర్ణయం చర్చనీయాంశమైంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.
60 మంది ఉద్యమ సహచరులతో కలిసి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాలను అప్పగించారు. మల్లోజుల ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతించింది. పర్యావరణ రహితమైన గ్రీన్ క్రాకర్స్ విక్రయాలు, వినియోగానికి అనుమతించింది. దీపావళి సందర్భంగా 4 రోజుల పాటు గ్రీన్ క్రాకర్స్ వినియోగించుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ 18 నుంచి 21 వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ప్రముఖ విదేశాంగ సలహాదారు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆస్లే టెల్లిస్ అమెరికాలో అరెస్ట్ అయ్యారు. యుఎస్ కు చెందిన రక్షణ రహస్యాలను కలిగి ఉండడంతో పాటు చైనా అధికారులతో సీక్రెట్ మీటింగులు జరిపినట్లు ఆస్లే టెల్లిస్ పై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే యుఎస్ అధికారులు ఆయన అరెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.